సంక్రాంతి పండగ రాగానే తెలుగు రాష్ట్రాలు కొత్త శోభను సంతరించుకుంటాయి. ముగ్గులు, భోగిమంటలు, హరిదాస కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో సందడిగా ఉంటుంది. 3 రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు. అయితే భోగి మంటలు ఎందుకు వేస్తారు అనే ప్రశ్నకు నిపుణులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెప్తారు. భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెప్తుంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. భోగి రోజు వేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెప్తున్నారు. ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది, సూక్ష్మజీవులు నశిస్తాయి. భోగి మంటలు పెద్దగా రావడానికి రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరలను కాలుస్తుంటారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే. వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72,000 నాడులు ఉత్తేజితమవుతాయి. అందుకే భోగి రోజున భోగి మంటల్లో అందరూ పాల్గొనే సంప్రదాయం వచ్చిందని అంటారు. అయితే టైర్లు, రబ్బర్, ప్లాస్టిక్ కవర్లు వంటి వాటితో భోగి మంటలు వేయకూడదని సూచిస్తున్నారు.